క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈ సమయములో మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు ఏపీ ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనమందరం విని విశ్వసిస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవిద్దాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. చదవగలవారు మరొకసారి చదివి వినిపించండి. కాబట్టి మరొకసారి చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి మనము ఏ విధముగా ప్రార్థించవలను అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఏ విధంగా ప్రార్థించాలి అంటే దేవునిలో నిలిచియుండి, దేవుని సన్నిధానంలో నిలిచియుండి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో నిలిచి ఉంటావో, దేవుని సన్నిధానంలో నిలిచి ఉంటావో, నిలిచి ఉండి నువ్వు ప్రార్థిస్తావో, అప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీకు కావలసిన ప్రతి అవసరతను, ప్రతి అక్కరను కూడా ప్రభుల వారు తీర్చేవారుగా ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండాలి. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల, దేవుని యందు మనము, మన యందు ఎవరు ఉండాలంట? ఆయన మాటలు ఉండాలంట. అనగా ఆయన వాక్యము నిలిచి ఉండాలంట. నిలిచి ఉందా అండి? ఎంతవరకు దేవుని వాక్యము మనలో నిలిచి ఉంది? ఎంతవరకు మనము దేవుని సన్నిధానంలో నిలిచి ఉంటున్నాం? దేవుని సన్నిధానంలో ఉండి ఎంతవరకు ప్రార్థిస్తూ ఉంటున్నామో కూడా ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. నిజంగా మనం ప్రార్థిస్తూ ఉన్నాము అంటున్నాము, కానీ దేవునిలో విశ్వాసం ఉంచి, దేవునిలో నిలిచి ఉండి, దేవుని సన్నిధానంలో ఉంటూ ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అందుకోసమే మన ప్రార్థనలకు జవాబు రావటం లేదండి. మన ప్రార్థనలకు ప్రతిఫలము రావడం లేదు. మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము, కానీ ఆయన వాక్యమును విననొల్లని వారముగా ఉంటున్నాం. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండలేనటువంటి వారిగా ఉంటున్నాం. నిజంగా వాక్యాన్ని వింటున్నామండి. చాలామంది వాక్యం కోసం రారండి. నేను చాలా గమనిస్తాను. పాటలప్పుడు ముందర కూర్చుంటారు, పాటలు అయిపోతేనే ఎక్కడికి పోతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పాటలు పాడడానికి కాదండి, నువ్వు దేవుని సన్నిధానంలో నిలిచి ఉండి ప్రార్థించడానికి వచ్చావు. దేవుని వాక్యమును నీలో భద్రము చేసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి వచ్చావు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, పాటల కోసం పాడేటప్పుడు ఉత్సాహంగా ఉంటారు, కానీ వాక్యము వినేటప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేయి. నిజంగా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని వాక్యం అండి.
ఆయన వాక్యమే నీ జీవితానికి వెలుగునిస్తుంది. ఆయన వాక్యమే నీ బ్రతుకును మారుస్తుంది. ఆయన వాక్యమే నిన్ను వెలుగు మార్గములోనికి నడిపిస్తుంది. అందుకోసమే నా వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది, నీ త్రోవకు వెలుగై ఉన్నది అని లేఖనములలోనే మనం చూస్తాం. అందుకోసమే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి అంటే మనము దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని వాక్యమును వింటూ ఆయనకు ప్రార్థించినప్పుడు మనము ఏది అడిగినా కూడా అది ఆయన మనకు మనకిష్టం ఉంది అడుగుతూ ఉన్నాము, కానీ ఎందుకు మనకు దొరకడము లేదు అంటే, ఎందుకు మనము పొందుకోలేకపోతూ ఉన్నాము అంటే దేవుని వాక్య ప్రకారముగా జీవించలేని వారిగా ఉంటున్నామండి. నిజంగా పొందుతున్నారండి? ఒక్కసారి జ్ఞాపకం. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులని, ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే పని చేస్తే తొలగిపోతుందా? దేవుని సహాయం ప్రాముఖ్యమండి. అందుకోసమే నువ్వు దేవునిలో నిలిచి ఉండి దేవునికి ప్రార్థించే బిడగా ఉండాలంట. మరి ప్రార్థిస్తున్నావా? దేవునిలో నిలిచి ఉండి ప్రార్థించినప్పుడు నీకు ఏది ఇష్టమో అది నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితముగా ఇస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ 3వ లైన్, మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. నువ్వు దేవునిలో నిలిచి ఉండి ఏది అడిగినా కూడా అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము ఏ విధంగా ప్రార్థించాలి అంటే దేవునిలో నిలిచి ఉండి ప్రార్థించే వారముగా ఉండాలి. చాలామంది దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నారండి. ద్రాక్షావల్లి ఆయన, తీగలు మనం అంటు కట్టుకొని జీవించే. తీగ వేరుగా ఉంటే ఫలిస్తుందా? ఫలించదండి. ఎప్పుడైతే ఆ యొక్క వేరును అంటు కట్టుకొని ఉంటుందో అప్పుడు మాత్రమే ఫలిస్తుంది. అందుకోసమే మనము యేసులో నిలిచి ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీర్చును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 యోహాను రాసిన సువార్త పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరొకసారి చదువుకుందాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. మనము ఏ విధంగా ప్రార్థించాలి అంటే రెండవదిగా దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఆయనకు ఇష్టలుగా జీవించుచు ప్రార్థించాలంట. మనం దేవునికి ఇష్టలమేనండి? క్వశ్చన్, మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా? మనకి అపోహాలు ఉన్నామా లేదా? ఉన్నారా? మనలో ఏ లోపము ఉండకూడదండి. అది మాట ద్వారానైనను, కంటి ద్వారానైనను, వినికిడి ద్వారానైనను, చూపుల ద్వారానైనను, నాలుక ద్వారానైనను, చేతుల ద్వారానైనా నిజంగా ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఏ లోపము మనలో ఉండకూడదండి. నిజంగా మనకు ఒకసారి అపోహాలు వస్తుంటాయి. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నప్పుడే నువ్వు ఆయనకు ప్రియమైనటువంటి కుమార్తెగా ఉంటావు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తావు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నప్పుడు ఆయన చిత్త ప్రకారంగా జీవించడానికి కూడా ఇష్టపడతావు. కానీ అనుకుంటున్నాం నేను ఆయనకి ఇష్టుణ్ణి అంటున్నారు. ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నామా? స్వసిత్త ప్రకారంగా మన ఇష్టానుసారంగా మనం నడుస్తాం. దేవుడు నువ్వు ఈ మార్గమున వెళ్ళు అంటే ఆ మార్గమున వెళ్ళామండి. వెళ్తామా? నా మార్గము నాదే. అందుకోసమే దేవుని వాక్యము చాలా మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, దేవుని యొక్క ఆజ్ఞలను
గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలంట. దేవుని యొక్క దృష్టికి ఇష్టమైనవి ఏంటండి? మంచి కార్యములండి. మంచి పనులు చేస్తూ మనం ఏమి అడిగినా కూడా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. కానీ మనం మంచి కార్యములు చేయము, ఆయనకి ఇష్టలుగా జీవించము, ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకోము. ఆజ్ఞలు ఎన్ని అండి? ఇష్టడు అంటున్నావు, ఎన్ని? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఖండితంగా చెప్తామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నావా? చూడొద్దండి, ఇక్కడే ఉన్నాయిలేండి ఆజ్ఞలు, నేను అక్కడ చూడొద్దండి. ఇష్టుని అంటున్నావు, ఆజ్ఞలు 10 ఆజ్ఞలైనా వస్తాయా? సరే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తామో అది విగ్రహారాధనతో సమానమే. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలను దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తాం, మన భర్తను మనం దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తాం, మన భార్యను మనం దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తాం. అవునా కదా? అది కాదండి. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనకి ఇష్టడిగా ఉండాలి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నావు, సన్మానిస్తున్నావా? వారిదైతే ఆస్తి కావాలి, వారికైతే అన్నం పెట్టరు. వారు సంపాదించిన ధనం కావాలి, వారినైతే ఏదైనా 10 రూపాయలు టీకా అడిగితే కూడా ఏం చెప్తారండి? చేతులు టికా టికా. ఎంత అవివేకమో చూడండి. ఆయనకి ఇష్టలుగా ఉన్నామా? ఆయనకి అందుకోసమే దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తూ, అక్కడ ఏమంటున్నాడండి? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలంట. 10 ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నప్పుడు నువ్వు ఆయన దృష్టికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా ఉంటావా ఉండవా? నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దంటే ఏం చేస్తావు? ఆశిస్తామా? మరి ఇష్టలం అన్నాం కదా, ఇక్కడే తప్పిపోయామండి. తప్పిపోయామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, పొలానికి వెళ్తుంటావు, పక్క చేనులో ఏదో ఒక తినే పంట వేసింటారు, అది కంది కానీ వేరుశెనగ కానీ ఏదైనా వేసా, పంట పెరిగి పక్కన వేసినప్పుడు ఏం చేస్తావు? అది పొరుగు అందా కదా? కానీ దేవుని ఆజ్ఞలు ఏం సెలవిస్తుంది? నీ పొరుగు వానిది ఆశించొద్దు అంటే నీ పొరుగు వానిదే ఆశిస్తూ ఉన్నావు. దొంగలింపక అంటే దొంగిలిస్తూనే ఉన్నావు. అంటారు కదా పెద్దలు, ఎంత కొనుక్కొని తిన్నా ఇంత రుచి ఉండదు, అబ్బా ఈ కాయ ఇంత తెంపుకొని తింటే ఎంత రుచి ఉందో చూడంటారు. అంటారా అన్నారా? నువ్వు దొంగలింపకూడదు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆజ్ఞలను గైకొనుచు జీవించాలండి. ఒకవేళ ఇంతకాలము తెలిసో తెలియకో ఒక పొరపాటు చేసి ఉన్నామేమో, దొంగలించామేమో, పొరుగు వాంది ఆశించామేమో, అలాంటివి ఏవి కూడా చేయకూడదు. నువ్వు ప్రార్థనకు ప్రతిఫలము రావాలి అంటే, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, ఆ ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకోవాలి అంటే ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తూ ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టముగా ఉంటూ మనము అడిగినది ఆయన వలన మనకు దొరుకుతుంది. దేవుని వలన మాత్రమే మనకు దొరుకుతుంది. ఏ మనిషిని వలన కూడా, ఎవరి వలన కూడా, ఏ రాజు వలన కూడా, ఏ యొక్క వారి వలన కూడా దొరకదండి. కానీ మనం ఏం చేస్తున్నారండి? ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోండి నాయనా, నడుచుకోండి నాయనా, నడుచుకోండి అమ్మంటే బాగా చెప్తావులే మేడం, మాకు తెలుసు మా బాధ ఏంటో. మారాలి. ఆయన రాకడ సమీపమైంది. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి, ఆయనకిష్టులుగా జీవించాలి. అప్పుడే మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందండి. మనం ఏ విధంగా ప్రార్థించాలి అంటే, మనము దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టలుగా జీవించుచు ప్రార్థించాలంట. ఒకవేళ ఇంతకాలం నువ్వు అలా ప్రార్థించలేకపోయావేమో,
ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టలుగా జీవించుచు ప్రార్థించినప్పుడు మనం ఏది అడిగినా కూడా అది ఆయన మనకు అనుగ్రహించును, అది ఆయన మనకు దొరుకును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా ప్రార్థించాలి అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. ఎలా ప్రార్థించాలంట అండి? మూడోదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. ఎలా ప్రార్థించాలి అంటే దేవుని చిత్త ప్రకారముగా ప్రార్థించాలంట. ప్రార్థిస్తున్నారండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థించలేని వారముగా మనం ఉంటూ ఉన్నామండి. అందుకోసమే దేవుని వాక్యము చాలా స్పష్టంగా, సూటిగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన దినాన మన జీవితాలను సరిచేయడానికి నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వివేకులుగా ఉన్నామా అండి? వివేకులు ఏం చేస్తారంట అండి? విని పాండిత్యాన్ని కూడా వృద్ధి చేసుకుంటారంట. వివేకులు విని వాటి ప్రకారముగా జీవిస్తారంట. అవివేకులు ఏం చేస్తారంట? ఈ చెవున వింటారంట, ఈ చెవున విడిచిపెడతారంట. మనం అవివేకులము కాదండి, మనం మంచి జ్ఞానవంతులమండి. కనుకనే దేవుని చిత్త ప్రకారముగా ప్రార్థించే వారముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నారు. ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనకు ఆయుష్నిస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆరోగ్యమునిస్తాడు. అంత మాత్రమే కాకుండా దీర్ఘాయుష్యును కూడా అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే హిజ్కియాకి ఏ రోగం వచ్చిందండి? వచ్చిందా లేదా? హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థించాడండి. ఏమని ప్రార్థించాడు? ఆయుష్ను పొడిగించు ప్రభువా అని ప్రార్థించాడు. దేవుడు హిజ్కియా మొరను ఆలకించాడా లేదండి? ఆలకించాడు. అంత మాత్రమే కాదండి, ఆయుష్ను కూడా పొడిగించాడు. అంత మాత్రమే కాదండి, స్వస్థతను కూడా అనుగ్రహించాడండి. స్వస్థతను ఎప్పుడైతే ఇచ్చాడో, ఆయుష్ను ఎప్పుడైతే పొడిగించాడో, హిజ్కియా ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతిస్తూనే జీవించాడండి. ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటూ ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే నీవు నేను మనమందరము కూడా దేవుని చిత్త ప్రకారముగా ప్రార్థించే బిడలముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. నాలుగోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలండి. మనం ఏ విధంగా ప్రార్థించాలి అంటే విశ్వాసముతో ప్రార్థించాలంట. విశ్వాసం ఎంత ఉండాలమ్మా? చాలాసార్లు హెచ్చరిస్తూనే ఉంటున్నాను. ఎంత ఉండాలి? ఆవగింజ ఎలా ఉంటుంది? వంకర్ టింకర్గా ఉంటుందా? చిన్నగానే వంకర్ టింకర్గా ఉంటుందా? పరిపూర్ణముగా ఉంటుందండి. సంపూర్ణము చేయబడి ఉంటుంది. ఉండేది అంతే అండి. స్త్రీలకు తెలుసు, పురుషులకు తెలుసు. వారు కొనుక్కొస్తేనే మీరు తాలింపేస్తారు, అవునా కదా? ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా చిన్నదండి. మీ విశ్వాసం ఎంత ఉండాలంట? అంతనే ఉండాలండి. కానీ మన విశ్వాసం పరిపూర్ణత లేదండి. సమస్యలు వచ్చాయి అనుకో, బాధలు వచ్చాయి అనుకో,
ఇబ్బందులు వచ్చాయి అనుకో, ఆరోగ్యము క్షీణించిపోయింది అనుకో, ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఏమి దేవుడబ్బా అంటామా అనమా? ఒక నెలైనా వదలలేదనుకుందాం, మాకేనా అన్ని సమస్యలు, మాకేనా అన్ని బాధలు, ఇంతగా ప్రార్థిస్తున్నానే, ఇంతగా దేవునికి మొరపెడుతున్నానే, నా జీవితాన్ని మార్చుకున్నానే, నా స్థితిని మార్చుకున్నానే, అయినా దేవునికి నా మీద ఏం లేదు, కనికరము లేదు. ఆయన కనికరము గల వాడు గనుకనే నీ పైన ఇంకా కృప చూపుతూనే ఉన్నాడు. కానీ నీ విశ్వాస జీవితము సరిగ్గా లేదు, నీ విశ్వాస పరిమాణము సరిగ్గా లేదు. నీవు విశ్వాసములో నుండి శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అనారోగ్య స్థితిలో త్రొట్టిల్లిపోయే కుమారుడిగా, కుమార్తెగా ఉంటున్నావు. అందుకోసమే మనం ఎలా ప్రార్థించాలి అంటే విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటూ ఉన్నాడు. నిజంగా విశ్వాసంతో ప్రార్థించాలంట. చాలామంది ప్రార్థించుకుంటుంటారు, ఏమనుకోద్దండి, ఏం ప్రార్థించుకుంటామా లేదా? ప్రార్థించుకుంటాం. ప్రార్థించే మాలో ఉండాలి విశ్వాసము. అంత మాత్రమే కాదండి, ప్రార్థించుకుంటున్న మీలో కూడా విశ్వాసం ఉండాలండి. ఏ ఒక్కరిలో విశ్వాసము లేకపోయినా ఆ ప్రార్థన దేవుడు వినడు, కార్యము నీలో జరగదు. నేను ఆకొక్కేసుకుంటాను, నేను ఇంకా దేవుని సన్నిధానానికి వెళ్తాను. స్మోకింగ్ చేస్తాను, దేవుని సన్నిధానానికి వెళ్తాను. అబద్ధాలు ఆడతాను, దేవుని సన్నిధానం. విశ్వాసులు అలా ఉంటారా అండి? ఉండరండి. మనం పరిపూర్ణమైన, మనలో అవిశ్వాసము, అల్ప విశ్వాసం ఉంది కనుకనే అలాంటి జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉంటున్నామండి. మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అధిగమించాలి అంటే మనము స్థిరముగా దేవునిలో నిలిచి ఉండి ప్రార్థించాలండి. నిజంగా ఇలా చేస్తూ ఎవరైనా సంఘమునకు వెలుపట అనగా లోకంలో ఉన్నవారు వేలెత్తి చూపారనుకో, నీకు కాదండి అవమానం, నీకా? పలానా వాళ్ళు ఇలానంట, పలానా వాళ్ళు ఇలానంట అనుకుంటూ ఉంటారు. ఎవరు? సంఘమునకు వెలపట ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుని ప్రజలు కానటువంటి వారు, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు అలా ఎత్తి చూపారనుకో, ఎవరికి అవమానము? నీ వలన ఎవరికి కలుగుతుంది? దేవునికి కలుగుతుందండి. నువ్వు దేవునికి ఘనత తీసుకురావాలి, కానీ అవమానమును తేకూడదండి. నీ బిహేవియర్ మార్చుకోవాలి, నీ ప్రవర్తనను సరిచేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నా స్థితి ఇంతే. కుక్క ఏం చేస్తుందంటండి? వాంతికి చేస్తుంది. ఏం చేస్తుంది అది? దాని స్వభావము. మనం కూడా పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అని జనవరి 1 ఒక్కటి అనుకుంటాం. కుక్క లాంటి జీవితము మనం కూడా ఉన్నామేమో. ప్రియ దేవుని బిడలారా, దేవుని సంగమా, నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసుకొని విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా కూడా అది ఇస్తాడని నమ్మి దేవుణ్ణి అడగాలంట. నమ్మడము ప్రాముఖ్యమండి. ఇస్తాడో ఇవ్వడో అన్న అపనమ్మకమైన జీవితము మనలో ఉండకూడదు. అయ్యో నాకు బాగైతుందో లేదో. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2017 సంవత్సరము నేను చాలా బలహీనరాలండి. కానీ దేవుణ్ణి ఒక్కటే ప్రార్థించుకుంటాం ఎప్పుడైనా. కేవలము మా దేవుని యొక్క కృప నా పైన, మా కుటుంబం పైన ఎంతో ఉంది అనేది జ్ఞాపకం. ప్రభువా, నువ్వు నాకు ఇస్తున్న ఆయుష్ను బట్టి నా ఆయుష్ కాలం అంతా కూడా ఎంత కష్టమైనా సరే పరిచర్యలో నన్ను వాడుకు ప్రభువా అని ప్రార్థిస్తుంటానండి. నిజంగా నడవలేని స్థితిలో ఉన్నదాన్ని నన్ను నిలబెట్టుకున్నాడండి. కేవలము విశ్వాసం, కేవలము ప్రభువులో నమ్మకం ఉంచడం. చనిపోయే స్థితిలో నుండి నన్ను లేవనెత్తాడండి 2012 సంవత్సరం. నిజంగా ఎంత ఆయన ఆశ్చర్య కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరంగా ఉంటాయి. కానీ ఒకవేళ మీకు తెలియక ఉండకపోవచ్చేమో, కానీ గార్గే ప్రసంగాన్ని అడిగితే చాలా చక్కగా తెలియచేస్తారండి. ఎవరిని అడిగినా కూడా నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో
వారిని ఏ మరణ పడకల నుండి వచ్చానో కూడా నాకు చాలా చక్కగా వారు సాక్ష్యాన్ని ఇస్తారండి. నిజంగా నా స్థితి దేవుడు ఎంతగానో అద్భుతంగా నన్ను నిలబెట్టుకుంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. అందుకోసమే మనం ఏ విధంగా ప్రార్థించాలంటే విశ్వాసంతో ప్రార్థించాలంట. నీలో విశ్వాసం ఉన్నప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుందండి. విశ్వాసము లేకుండా నువ్వు ఎంత ప్రార్థించినా కూడా నీ ప్రార్థనకు జవాబు రాదండి. నువ్వు దేవునిలో నమ్మకము లేకుండా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆ యొక్క బలహీనత పోతుందని నమ్ముతావా? అస్సలు పోదండి. మన అపోహ మాత్రమే. వారి మందులు ఇస్తారంతే, అవునా కదా? ఆ చెట్ల నుంచి తీసినది, ఈ చెట్ల నుంచి ఆ మందులను ఒక ట్రీట్మెంట్గా తయారు చేసి ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం? అబ్బా ఇంక అక్కడికి పోతే నాకు స్వస్థత. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త పైన నువ్వు విశ్వాసం ఉంచి దేవుణ్ణి అడిగావు అనుకో, దేవుడు నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడండి. నిన్ను సృష్టించింది ఆయనే, నిన్ను సృజించింది ఆయన్ని, తన అరచేతుల్లో చెక్కుకుంది ఆయన్ని, నిన్ను కాపాడుతున్నది ఆయనే. ఆయన కృప నీ పైన ఉన్నది గనక నువ్వు ఇంకా సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావు. కానీ నువ్వు ఆయనలో మాత్రము విశ్వాసం ఉంచలేనటువంటి వారిగా ఉంటున్నాడు. ఎంత అవివేకమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మన అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని మనము తీసివేసుకొని విశ్వాసముతో ప్రార్థించే బిడలంగా ఉండాలి అనేది ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి 24వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా, ఏమడుగు? మీకు ఏదైతే బలహీనతగా ఉందో, ఏదైతే అక్కరగా ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో, ఏ బలహీనత అయితే ఉందో, అది ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలంట? పొంది ఉన్నామని నమ్మాలంట. నమ్ముతున్నావండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నమ్మకము లేకుంటే శుద్ధ దండగా అండి. నిజంగా నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది అనేది జ్ఞాపకం చేసుకునే బిడలంగా ఉండాలి అని ప్రభు. అందుకోసమే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదువుకుందామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుని తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడుగున ఎడల పామునిచ్చినా అని లాగా. కానీ ఇదంతా మనకు అవసరం లేదు. కానీ 7వ వచనాన్ని మాత్రం మనం జ్ఞాపకం, అడుగుడి మీకు ఇయ్యబడిన అంటున్నారు. నిజంగా దేవుని సన్నిధానానికి వచ్చాం, ప్రార్థిస్తున్నారండి? ప్రార్థిస్తున్నారా? మీకోసం ప్రార్థించుకోండి, మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించుకోండి, మీకు తెలిసిన వారి కొరకు, ఎవరైనా బలహీనతగా ఉంటే వారి కొరకు కూడా ప్రార్థించాలి. అమ్మ మాకు అస్సలు ప్రార్థించడమే రాదంటారా? అంటారా? ప్రార్థించడము రాదు అన్నమాట సంఘంలో వినబడకూడదండి. మీకు వచ్చినది 2 మాటలైనా మీ కంఠస్వరము పరమున వినబడులాగున ప్రార్థన చేసే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నా. నువ్వు అడిగినప్పుడే దేవుడు నీకు ఇస్తాడండి. నువ్వు అడగకుండా పొందాలి అంటే పొందలేవు గనక ఏదైనా కూడా అడగాలి అండి. మొట్టమొదట అడగకుండా అన్నం పెడతారా? అబ్బా అమ్మ పెడుతుంది అంటావు. అమ్మ పెడుతుందా? నీ ఆకలి అమ్మకు తెలుస్తుందా? టయానికి చూసి పెడుతుందేమో కానీ అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంట. అందుకోసమే అడగంది దేవుడైనా కూడా ఇవ్వడండి అనుకుంటుంటాం. ఇంకా నాకు ఏం బాధలబ్బా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము ఏ విధంగా ప్రార్థించాలి అంటే మొట్టమొదటిగా ఏ విధంగా ప్రార్థించాలంట? ఇక్కడ ముందు అన్న వాళ్ళు చెప్తారు ఏ విధంగా ప్రార్థించాలి. పేర్లు ఎత్తాలా? వద్దులేండి, చెప్తారు. రాజరత్నం ముందన్న వాళ్ళు, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. సరే, ఏ విధంగా ప్రార్థించాలంట? అమ్మా నిద్రపోవద్దండి, ఇంకా ముగించేస్తున్నా. దేవునిలో నిలచియుండి ప్రార్థించాలంట. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
నువ్వు దేవునిలో ఉండకుండా, దేవుని సన్నిధానంలో ఉండకుండా, ఆయన వాక్యము నీలో ఉండకుండా నువ్వు ఏది అడిగినా అది నువ్వు పొందలేవండి. రెండోది, ఎలా ప్రార్థించాలంట? దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టలుగా జీవించుచు ప్రార్థించే వారముగా ఉండాలి. మూడోదిగా, దేవుని చిత్త ప్రకారముగా ప్రార్థించే వారముగా ఉండాలి. నాలుగోదిగా, విశ్వాసముతో ప్రార్థించే వారముగా ఉండాలి. నిజంగా రక్తస్రావం గల స్త్రీకి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? చివర్లో అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఆమె నమ్మకంతో వచ్చింది. నేను ప్రభు దగ్గరికి పోతే, నమ్మకమే విశ్వాసం అండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ, విన్న మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కృపను, తన సన్నిధిని సమయములో పొందుకుందాం. అందరూ తల ఉంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న జయమేరి గారు మన ప్రార్థన నడిపిస్తారు. కృపగలిగిన దేవా, ప్రేమస్వరూపుడా, నీ ఘనమైన పాదలకు స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన, ఇంతవరకు అమ్మగారు చెప్పిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి.